హలో ముందుగా అందరికీ నమస్కారం. పండుగల సీజన్ అయితే వచ్చేస్తుంది కదా. పండగ అంటేనే పిండి వంటలు ఇలానే ఉంటాయి, కానీ మనకి ఆ పిండి వంటలతో పాటు స్పెషల్ మెయిన్ కోర్స్ రెసిపీస్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే బగారా రైస్ అండ్ క్రీమీ పన్నీర్ కర్రీ ఒక 30 మినిట్స్లో ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పన్నీర్ పీసెస్ సాఫ్ట్గా క్రీమీగా ఉండేటట్టుగా ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ఈజీగా అయిపోతుంది. పండుగలకనే కాదు, అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ది రెసిపీ. ముందుగా రైస్ అయితే కడిగి రైస్ కుక్కర్లో నానబెట్టేసాను. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని. ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బగారా కోసం కావాల్సిన పోపు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక బగారాకు కావాల్సిన మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. ఒక 5 నుంచి 6 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ లోపల నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఈ రా మసాలాస్ కొద్దిగా వేగిన తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వచ్చు. సో వర్కింగ్ మామ్స్ అంటేనే కొద్దిగా హెక్టిక్గా ఉంటుంది కదా మనకి డే అంతా. అలాంటప్పుడు ఈ పండుగలు కానీ గెస్ట్స్ కానీ వచ్చినప్పుడు చాలా హడావిడి అయిపోతుంది. అలాంటి టైంలో మనం ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోయి వంట అయితే ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి వర్కింగ్ మామ్స్కి హెల్ప్ అయ్యేలాగా. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లైట్గా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదా, ఈ పాయింట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఆ మసాలా అంతా ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంలోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నామంటే రైస్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనమైతే పన్నీర్ కర్రీకి రెడీ చేసేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది పన్నీర్ది. పన్నీర్ ముక్కలు మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, కేర్ఫుల్గా తిప్పుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఇట్లా లైట్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. కొంచెం తిప్పడం కష్టమే, బట్ కేర్ఫుల్గా తిప్పుకుంటే పన్నీర్ టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. సో ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇందులోకి మనం 10 క్యాష్యూస్ వేసుకోవాలి. ఈ క్యాష్యూస్ ఎందుకంటే మన గ్రేవీకి మంచి క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. సో ఇందులోకి నేను ఒక 4 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నా. ఈ ఆనియన్ అండ్ టమాటో పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకొని గ్రేవీగా తయారు చేసుకుంటాం అన్నమాట. సో ఇందులోకి నేను కొద్దిగా పుదీనా, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ అండ్ టమాటో కొద్దిగా మషిగా అవ్వగానే మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట. సో ఎక్కువ టైం లేదు అని అనుకున్నప్పుడు ఇది చల్లార్చడానికి మనం అంత టైం వేస్ట్ చేయకుండా ఒక పెద్ద బాండీలో వాటర్ తీసుకొని ఈ గిన్నెను అందులో పెట్టేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు రైస్ చెక్ చేసుకుందాము. రైస్ ఒక 4 to 5 మినిట్స్ అయితే రెడీ అవుతుంది అనగా మూత తీసుకొని ఇలాగా కలుపుకుంటే ఏంటంటే మసాలాలన్నీ ఒకే చోట ఉండిపోకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో దట్ టేస్ట్ బాగుంటుంది, ఒకే దగ్గర మసాలా ఉండకుండా ఇట్లా బాగుంటుంది అనమాట. సో ఒక్కసారి ఇట్లా చెక్ చేసి కలిపేసుకున్నాము అంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఇప్పుడు రైస్ అయితే రెడీ అవుతుంది. సో నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని నేనైతే ఇక్కడ కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేయడం వల్ల
మన కుక్ చేసుకునే గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను కరివేపాకు, పుదీనా వేసుకున్నా. అలాగే పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చల్లార్చుకున్న మిశ్రమాన్ని మనం పేస్ట్ చేసి ఈ మిశ్రమంలోకి యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఈ ఆయిల్ అండ్ బటర్ ఈ మన గ్రేవీలోకి మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మన గ్రేవీలోకి ఈ మిశ్రమం అనేది మంచిగా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వడం వల్ల ఏంటంటే మనం ఇంతకుముందు మొత్తం ఫ్రై అవ్వనివ్వలేదు కదా ఆనియన్స్ అండ్ టమాటోస్ని. ఈ పాయింట్లో మంచిగా కుక్ అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది బటర్ అండ్ ఆయిల్తో ఫ్రై అయినప్పుడు. సో చూస్తున్నారు కదా, లైట్గా ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, వీటిని క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ థిక్ గ్రేవీలో వేసినప్పుడు మనకి మసాలా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనం పన్నీర్ పీసెస్ వేయడం వల్ల పన్నీర్ పీసెస్ ఆ మసాలా అంతా టేస్ట్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఒక్కటే జాగ్రత్త ఇక్కడ, మనం పన్నీర్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అవి విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం కేర్ఫుల్గా తిప్పుకోండి. చూసారా, పన్నీర్ పీసెస్ అన్నిటికీ మసాలా అయితే మంచిగా అంటుకుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఇది వదిలేద్దాము. పన్నీర్ పీసెస్ అన్నీ మసాలాస్ మంచిగా పట్టుకుంటాయి. సో ఈ పాయింట్లో మనం కావలసిన గ్రేవీకి కావాల్సిన థిక్నెస్ కోసం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. వాటర్ నాకు ఇక్కడ మరీ థిక్గా వద్దు, అందుకని కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో మీరు ఉప్పు కారం టేస్ట్ చేసుకొని కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే 2 మినిట్స్లో క్రీమీ అండ్ యమ్మీ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ టైంలో మనకి రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకేముంది, మంచిగా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని గెస్ట్కి సర్వ్ చేయడమే. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోయి యమ్మీ అండ్ టేస్టీ ఫుడ్ అయితే టేస్ట్ చేసేసేయండి. నాకైతే మస్త్ నచ్చింది ఈ కర్రీ. క్విక్గా అయిపోతుంది, ఒక 30 మినిట్స్లో, టెన్షన్ హడావిడి లేకుండా. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ డూ చెక్ అవుట్ ది అదర్ వీడియోస్. పన్నీర్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేయబోతున్నాను. టూ టెంప్టింగ్, చాలా బాగా కుదిరాయి. పన్నీర్ కర్రీ అండ్ రైస్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉన్నాయి. సో మీరు కూడా ఫాలో అయిపోయి మంచి యమ్మీ మీల్ అయితే ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ చెక్ అవుట్ ద వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ నో వాట్ టు డూ. Please like, share, comment and subscribe to my channel. Bye bye. Thank you so much.